క్రైస్తవ సంఘంలో ఆత్మీయ పిల్లలు కూడా ఎలా ఉండాలో తెలుసా? ఆత్మీయ నాయకుడు ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లే పిల్లలై ఉండాలి. అలాంటి పిల్లలే నిజమైన క్రైస్తవ విశ్వాసం. నువ్వు క్రైస్తవ సంఘంలో ఉండి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల వాక్యం విని నీ ఆత్మీయ నాయకుడి ఆలోచన ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతే నువ్వేం కొడుకు, నువ్వేం కూతురు? నీ వల్ల క్రైస్తవ సంఘానికి కలిగే మేలేంటి, ప్రయోజనం ఏంటి? నీ ఆత్మీయ నాయకుడు ఏ కళతో దేవుని పని ప్రారంభించాడు, ఏ ఆశయంతో దేవుని పని ప్రారంభించాడు, ఆ ఆశయానికి సారథులై ఉండాలి. ఆ ఆశయం వైపు దూసుకుపోయే పిల్లలై ఉండాలి. పరిచర్యను అలా ముందుకు తీసుకెళ్లే పిల్లలై ఉండాలి. అలాంటి పిల్లలు ఆత్మీయ తండ్రులకు కావాలి. ఆత్మీయ తండ్రులు క్రైస్తవ సంఘంలో విశ్వాసులను ఎందుకు గారవిస్తారో తెలుసా? సైన్యమిచ్చే తల్లి గారవించినట్టుగా ఎందుకు గారవిస్తారో తెలుసా? వారి దర్శనాన్ని ముందుకు తీసుకెళ్తారని. అది ఆత్మీయ నాయకుడికి ఇచ్చే సన్మానం, ఆత్మీయ నాయకుడికి ఇచ్చే గౌరవం, ఆత్మీయ నాయకుడికి ఇచ్చే మర్యాద. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తలంపుల్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి వరుసలో ఉన్న ఆత్మీయ పిల్లలుగా మనం ఉండాలి. క్రైస్తవ సంఘం ఇలా ఆలోచించకపోతే, క్రైస్తవ సంఘం ఇలా నడవకపోతే, క్రైస్తవ సంఘం ఇలా ఎదగకపోతే, దైవజనుడి దర్శనంలో మీకు భారం లేకపోతే మీరు దేవుని పిల్లలు కాలేరు. మీరు నిజమైన క్రైస్తవులు కాలేరు, నిజమైన ఆత్మీయ పిల్లలు కాలేరు. ఈ పరిచర్య దర్శనం గల పరిచర్య. ఈ పరిచర్యలో ఇవ్వబడినటువంటి మీరందరూ కూడా ఆ దర్శనాన్ని ముందుకు తీసుకెళ్లి సారథులై మీరు ఉండాలి. అప్పుడే మీరు నిజమైన క్రైస్తవులు అవుతారు.